చెప్తున్నాను చెప్పు. చూసావా సినిమా ఉన్నాయి. నీ పేరు చోటా గబ్బర్ సింగ్. చోటా గబ్బర్ సింగ్ చూడడానికి వచ్చాను. చూసావా అతను తెలియదు. పూజ చూసావా వైరన్ సినిమాలా. చూద్దాం మళ్ళీ చూద్దాం. ఎప్పుడన్నా నువ్వు నీకు అన్ని బాగా అయిన తర్వాత ఒకసారి వచ్చి చూద్దాం. అమ్మ అమ్మ నాంత ఎలా ఉంటావు? మంచిగా ఉంటావు? బాగా చూసుకుంటామా? అవునా? మీరేం చేస్తారు? మీరు ప్లంబింగ్ పని చేస్తారా? ఎక్కడ ఈయనే చేస్తారా? ఏం క్యాంటీన్లో చేస్తాను? మీరు క్యాంటీన్ పెట్టుకోకపోలేదురా? లేదు మీరు ఏదైనా క్యాంటీన్ పెట్టుకుని నేను సాయం చేస్తాను. మీరు ఏదైనా మీరు చేయండి. మీకు మంచిగా మీరు ఎవరన్నా ఉండి రామ్ గారు క్యాంటీన్ ఏదైనా పెట్టించే బాధ్యత పెట్టి తీసుకోండి. నేను చెప్తాను ఎలా చేయాలి. నెమ్మది ఒకసారి. ఇంకో టీం కూడా ఉందా? ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇంకో డ్రీమ్. ఓకే సారీ సారీ. మంచిగా నేను నా ఫ్యామిలీ మా మమ్మీకి వచ్చేదా లేకపోతే మంచిగా ఉండాలి. మంచి ఇల్లు అట్లా ఖచ్చితంగా నాకు మీతో కలిసి మాట్లాడాలని తినాలని ఉంది. లాంగ్ డ్రైవ్ చేద్దాం. ఏమా ఏంటమ్మా? అవునా? కిడ్నీ డోనర్స్ ఎవరు లేరా? ఈ లోపల ఎంత? 11 17. ఇక్కడ అర్జున్ నీకు సర్జరీ నొప్పుందా? కొంచెం డాన్స్ బాగా చేస్తాను. చూపించు నాకు. మీ స్టైల్ అన్నా మీ డ్రెస్సింగ్స్ అన్నా చాలా ఇష్టం సార్. మీ హెయిర్ స్టైల్ చేయించుకుంటారు సార్. ఇది కొంచెం నచ్చినప్పుడు హెయిర్ స్టైల్ కూడా మీరే చేయించుకుంటారు. మంచిగా ఉండవు. నేను తీసుకెళ్తాను. ఓకే నీకేం డ్రీమ్ అని చెప్పావు? మనకి ఇల్లు కావాలా మా అమ్మకి? బాబు కంప్లీట్ గా నడవలేని పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూర్చుని ఓపిక ఉండేది సార్. కారు మీద ఇప్పుడు ఇంతకు ముందు చూసిన డాన్స్ అదే ఊర్లో సార్. ఒక 2 years లో మళ్ళీ ఇంత ప్రాబ్లంకి వచ్చింది సార్. ఇప్పుడు అది కూడా లేదు. హ్యాండ్ కూడా పైకి లేదు సార్. వాటర్ కూడా మేమే తాగిపోయడం సార్. గట్టిగా హద్దుకోలేము సార్ మేము. ఏంటిది ఫంక్షన్? మ్యారేజ్ భారత్ సార్. భారత్? ఎవరు భారత్? ఇది వేరే అన్నదా? ఆయన వచ్చిందా? అత్తారంటి కాలేజ్ లాగా అండి. చెప్పు మీ చూడప్ప చెప్పు డైలాగ్ చెప్పు సార్కి చెప్తాను. చెప్పు బేటా. చూసుడు అయిపోయినట్టు చెప్తా. సార్తో మాట్లాడినాక చెప్తాను. డైలాగ్ చెప్తారంట మాట్లాడినా. ఇంకేంటన్నా? ఇంకేం చేస్తుంది? ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది. ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్ బాడీ మొత్తం. అంటే యూరిన్ గా క్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ మీద పడింది సార్. ఆ బోన్స్ అన్ని క్రాక్స్ వచ్చేసి. చూడప్ప నేను సుమంగా అంటుంది. అది గడ్డం తీసుకోవాలి. నేను గడ్డం తీసుకోవాలి.
బాబు ఇప్పుడు మంచిగా ఉంటే డైరెక్ట్ మీ దాంట్లోకి వచ్చేసి సార్ మాకు చెప్పకుండా డైరెక్ట్ మీ ఆంధ్ర అక్కడికి వచ్చేసాడు మీరంటే అంత ఇది సార్ ఫుల్ టాలెంట్. డ్రీమ్ ఏంది అమ్మకి మనకి మంచి ఇల్లు ఉండాలి. మంచి ఇల్లు ఉమ్, వీళ్ళిద్దరికి సరిపోతారు. అమ్మకి ఇస్తాం. అది అమ్మకి మెస్ ఇష్టం కదా. ఒక మంచి కారు ఉమ్, ఒక మంచి నాకు రామ్ చరణ్ సార్ కారు ఉండకపోతున్నాను. ఒక పిల్లలు కావాలా? నువ్వు పని చేయండి అన్ని కొడుకు. ఇప్పుడు ఏది పుల్లు ఉంది నేను చూడదు. రామ్ చరణ్ కూడా పుడిన్ పుడిన్ డాగ్ సింహంలా ఉంటుంది అది. పుడిన్ డాగ్ చిన్నపిల్ల చిన్న కుక్క పిల్ల. చూస్తాను నేను. నాకు నేను తన దగ్గర 2-3 ఉన్నాయి. ఏదన్నా నాకు అర్థం కావట్లేదు. అందుకని ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించేది మీరు చెప్పండి. కాదు ఆ ఫోటో ఏదో చూపించు. ఆయన కుక్క పిల్ల చెప్తా ఉండే. మీ రీల్స్ ఎప్పుడు చూస్తూ ఉంటాడు. పాప ఏం చదువుతుందమ్మా? పాప రీసెంట్గా మ్యాచ్లో అయింది సార్. నిన్ననే ఇట్లా తీసుకుంటాం. నిన్న ఇంట్లో తీసుకొచ్చిందా? ఓకే. దీని పూడలు. పుడిన్ నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కాదు. పూడలు ఏమనుకుంటా పంపించిన పెంచుకుంటా కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టం అవుతుందా? పంపించిన చెప్పు. పంపించిన పర్లేదా? మరి అడుగు అమ్మాలని. మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. మంచి ఇల్లు వచ్చింది. పంపించిన మంచి మంచి ఇల్లు ఇచ్చినాక పంపించిన. సరే మేము ఉండేది ఇందులో ఉండబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. కానీ మాకు లోన్ అనేది ఏమీ లేదు సార్. ఆర్థిక ఎక్కున్నారు ఓనర్స్. పిలిపించండి ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. రమ్మని చెప్పాలి ఓనర్స్. 10 years అవుతుంది సార్. ఇక్కడ మాకున్న చిన్నపాటి ప్లేసులు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ వల్ల అన్ని అమ్మేసినాం సార్. గోల్డ్ కానీ ఏది కానీ. పాపను అది కూడా అతి కష్టంగానే చదివించుకుంటున్నాం సార్. చదువు ఇంపార్టెంట్ కదా సార్. ఇటు బాబుని చూసుకుంటూ అటు లేదు చాలా కష్టం కదా. వర్క్ చేసుకునేది సార్. చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు చూసుకునేది. ఇప్పుడు అది కూడా చూసుకోలేని పొజిషన్. ఎందుకంటే అమ్మ కూడా వికలాంగురాలే సార్. అది ఇబ్బంది. మీరు ఏడుంటారమ్మా? ఇక్కడ ఈయనే ఉంటారా? దగ్గరలో ఉంటారు. తీసుకోబట్టి ఇది నాకు అమ్మా లేదు. మీ దగ్గర పెట్టి గుడి దగ్గరికి పోయి మీరు వాళ్ళ నాన్నగారిని మనతో పాటు పాప కూర్చోండి కూర్చోండి. హౌస్ నేను వస్తాను. నేను వస్తాను. ఉన్నారా? చాలా ఇస్తలేదు. వచ్చిందా? చిట్టు తండ్రి మీ ఆశీర్వాదం బలంతో మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఖచ్చితంగా. ఎందుకు ఇక్కడి నుంచి గుడికి వెళ్ళి బాబు పేరు పూజ చేయించాలి. మీకు పంపిస్తానా? నువ్వు చెప్పినది చేస్తా. నువ్వు అడిగావు కదా, చేస్తా. ఓకే. నాకు ఒక ఐప్యాడ్ ఒకటి కొని ఈ ఫోటోలన్నీ చేసినవన్నీ మొత్తం దాంట్లో పెట్టండి. తను ఇలా పక్కన పెట్టి చూసుకుంటాడు. ఇక్కడ అన్నీ పెట్టి అది పంపిస్తాను ఇంకొక చూసుకొని. అలాగే దాంట్లో నేను చెప్తాను. మన ఇద్దరం ఓజీ చూద్దాం.
నేను ఓజీ 2 చేస్తే నువ్వే స్పెషల్ గెస్ట్ నాకు. మీతో కలిసి ఇంకా సాహసం చేయాలని, ఏనన్నా మీతో కలిసి ఇంకా చాలా చేయాలని, ఖచ్చితంగా చెప్తాను. లంచ్ చేయాలని, ఖచ్చితంగా నేను పిలిపిస్తాను. వెళ్ళాలని. నేను తీసుకుపోతా. నువ్వు మీకు పులావ్ అంటే ఇష్టమట. ఆ? మీకు పులావ్ అంటే ఇష్టమట. అవునా? పులావ్ అంటే ఇష్టపడతారట. సారు మమ్మీ నువ్వు బాగా చేస్తావు సారు సరే సరే. మేము అనేసి నేను ఇంకోసారి వస్తాను నీకోసం. ఓకే, ముందు అమ్మ నువ్వు చెప్పింది చేస్తాను. నేను చేసి పెడతాను. నీకు అన్నీ పంపిస్తాను. ఐప్యాడ్లేసి అన్నీ పంపిస్తాను నీకు. మా ప్రొడ్యూసర్ కూడా అడుగుతా ఓజీ కూడా పెట్టమని సినిమా దాంట్లో. అలా పెట్టచ్చా సినిమా ఐప్యాడ్లో మనం నెట్ఫ్లిక్స్ ఇన్స్టాల్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టచ్చా? అక్కడ ఒక యాప్ ఉంది, అలా యాప్ డౌన్లోడ్ చేస్తే 24 అవర్స్లో కొత్త సినిమాలన్నీ వస్తాయి. మాకు ప్రపంచం మొత్తం టీవీలో చూపిస్తారు. మీ సినిమా వచ్చిందంటే ఈవినింగ్ వరకు చూసేస్తారు సార్ టీవీలో. మార్నింగ్ రాగానే నైట్ భగత్ సింగ్ ఎక్కడ ఉన్నాయా? ఓకే ఓకే నాకు అలా యాప్ ఉంది. సార్ ఒక 2 స్పాట్లు అంటే పెట్టించున్నా, మిగతా నాకు తెలీదు. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త, మంచిగా ఉన్నావు. నేను మీరు పోతారా గుడికి? వస్తారమ్మా? మీరు వస్తారమ్మా? ఇద్దరం ఇద్దరు వస్తారా? ఇద్దరు రండి. మరి బాబుని ఎవరు చూస్తారు? అమ్మ మీరు చూస్తారమ్మా? మీ కారు తీసుకొచ్చేసేయండి. పూజ చేయించి బాబు. ఇంటి పేరేంది? కొనుగోటి కొనుగోటి. ఏ గోత్రం? సనాతన్ సనాతన గోత్రం. సనాతన గోత్రం. సనాతన నిరంజన్ మీ పేరు? సనాతన గోత్రీకుడు. ఎందుకు ఏంటి ఏంటి ఫోటో మీద మార్కర్ లేదు. మార్కరా? ఓ పని మార్కర్ ఉందా మన కాడ? కింద ఎవరి దగ్గర ఉంటుంది చెప్పి, లేదంటే ఓ పని చేయండి, మార్కర్ కొని ఈ ఫోటో పట్టుకోరండి. నాకు నేను ఇది దారిలో పెట్టి పంపిస్తాను. నాన్న వచ్చి పంపిస్తాను. ఏమంటావు నాన్న? ఏం పిలుస్తావు? అమ్మనమ్మా డాడీ అంటా, మమ్మీ అంటా? ఆయన నేను బేటాన్ని పిలుస్తున్నా, అందుకని అడుగుతాను. నీ ఫైటింగ్ నచ్చుతాయా నీకు? వైలెన్స్ అన్నావు నువ్వు ఇందాక. నువ్వు ఇంత వైలెంట్గా అయిపోయావా? బాగా నచ్చిందా ఓజీ? కొట్లాటలు బాగా నచ్చినాయా? పడడం కూడా మీ డైలాగ్ తోనే మమ్మల్ని గొప్పడతాడు సార్. అవునా? 250 సార్లు చూసాను ఫ్లవర్ సింగ్ 2 టీవీలో. విమలా నాకు చూస్తున్నావు. కొట్లాటలు బాగా నచ్చినాయి ఓజీలో. సార్ వీడి సంతోషం చూడడం కోసం మీరు రావడం చాలా ఆ రోజు ఇంటికి ఎవరు వచ్చి నాకు ఎవరు వీడియో పంపించారు. ఆయన స్వామి రాధా మోహన్ దాస్ మోహన్ దాస్ గారు వచ్చారు. మోహన్ దాస్ గారు కూడా నన్ను నమస్కారాలు తెలియజేయండి.